నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం సీసాలను నేలకేసి కొట్టారు వైసీపీ మహిళలు. సిట్లో చంద్రబాబుకు సంబంధించిన అధికారులు ఉన్నారని, సీబీఐతో నకిలీ మద్యంపై దర్యాప్తు చేపట్టాలని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం ఆర్గనైజ్డ్ బిజినెస్ గా తయారు చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో 421 మంది చనిపోయారని, నకిలీ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తా ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్ తో రిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ని తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ ని అందులో నింపి మళ్ళా సేమ్ బ్రాండ్స్ తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు మరి వైన్ షాపుల్లో పూర్తి స్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ 16 నెలల్లో ఇప్పటివరకు కూడా 421 మంది ఇప్పటికే ఈ కల్తీ మద్యం సేవించి చనిపోయాయని చెప్పి మనకి నంబర్స్ కనపడతా ఉన్నాయి. మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, ఒక 4 సీసాల్లో ఒక 2 సీసాలు ఈ ఏదైతే స్పిరిట్ తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు షాపుల్లో, ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈ రోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో, బెల్ట్ షాపుల్లో ఈ రోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వైన్ షాపులు కానీ, ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ, ఈ పర్మిట్ రూమ్లు కానీ, అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తా ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్ తో రిప్లికా